వాళ్ళంతా కూర్చోవాలని కోరుతా ఉన్నాం. ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి వస్తున్నటువంటి కేటీ రామారావు గారికి, మరి కూకట్పల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారికి, మరియు కూకట్పల్లి వర్గానికి సంబంధించిన మాజీ కార్పొరేటర్లకు, డివిజన్ అధ్యక్షులకు, అన్ని డివిజన్ల అధ్యక్షులకు, కార్యదర్శులకు, మరి అనుబంధ కమిటీ అధ్యక్షులకు పేరు పేరున అందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గజ్జల నగేష్ గారికి స్వాగతం. మన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యత వహిస్తున్నటువంటి ఉద్యమకారుడు గజ్జల నగేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మరి 10 సంవత్సరాలు మన ప్రభుత్వం, 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏం జరిగింది, ఏం అభివృద్ధి జరిగిందో మీ కళ్ళ ముందు కనబడతా ఉంది. మరి ఆ తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో ఏం జరుగుతుందో మనం అందరం చూస్తా ఉన్నాం. మరి 10 సంవత్సరాల్లో మన కూకట్పల్లి నియోజకవర్గం సంబంధించినటువంటి అభివృద్ధి మీ కళ్ళకి కట్టొచ్చినట్టు బ్రహ్మాండంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగితే, ఈ కళ్ళు లేని కబోదులు కనీసం జరిగింది అని చెప్పినట్టు దుర్మార్గులు ఈరోజు ఏం చేశారని మాట్లాడుతూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రమే రాకుంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రే కాకుంటే, కృష్ణారావు అన్న ఎమ్మెల్యే కాకపోతే ఈ రోజు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగునా, బాలానగర్ ఫ్లైఓవర్ కట్టునా, కైతలాపూర్ ఫ్లైఓవర్ కట్టునా, ఎస్టీపీ ప్లాంట్ వచ్చునా, ఈ రోజు ఇట్లా చెప్పుకుంటా పోతే కొన్ని వందలు ఈ రోజు అభివృద్ధి జరిగింది. అదే కాకుండా మన శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు ప్రభుత్వం నుంచే వచ్చే నిధులే కాకుండా సొంత నిధులతోటి ఈరోజు నియోజకవర్గంలోని కార్యకర్తలను కాపాడుకోవడంతో పాటు అనేక ప్రాంతాలలో సొంత నిధులతోటి 2 అంబులెన్సులు, పేద ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, ఏదన్నా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే అందుబాటులో ఉండాలి అని సొంత నిధులతోటి 50 లక్షల రూపాయలు పెట్టి ఆ రోజు అంబులెన్స్లు ఇప్పించిన ఘనత మన కృష్ణారావు అన్నది. వికలాంగులకు స్కూటీలు ఇప్పించారు. నియోజకవర్గం సంబంధించిన వికలాంగులు ఎవరైనా ఉంటే వారికి ఇబ్బంది కలుగుతుంది, నడవలేరు కాబట్టి వారికి స్కూటీలు ఇప్పించిన గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే కృష్ణారావు గారు. అదేవిధంగా 11,000 మంది స్కూల్ బ్యాగులు పిల్లలకు ఆయన సొంత నిధులతోటి కార్యక్రమాన్ని నిర్వహించిన గొప్ప మనసున్న మహారాజు మన మాధవరం కృష్ణారావు అన్న. ఈ విధంగా గుళ్ళు కావచ్చు, బళ్ళు కావచ్చు, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మా బాలానగర్ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి మచ్చుకు 2 చెప్తా నేను. 40 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న దిల్కుష్ నగర్ రోడ్డును మన ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో సొంత నిధులు పెట్టి 70 లక్షల రూపాయలు పెట్టి 48 గంటల్లో రోడ్డు వేయించిన ఘనత కృష్ణారావు. 40 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు ఆ దిల్కుష్ నగర్ సంబంధించిన మా బాలనగర్ డివిజన్ వాసులు. సర్వే సత్యనారాయణ గారు కేంద్ర మంత్రిగా పనిచేశాడు. బీజేపీ నుంచి బండారు దత్తాత్రేయ గారు పనిచేశారు. కానీ ఆడ రోడ్డు వేయించిన పాపాన పోలేదు. ఎన్నికల ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఈ రోడ్డు వేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి కృష్ణారావు గారు చెప్పారు. చెప్పిన 6 నెలల లోపే ఆ రోడ్డు ప్రక్రియ కంప్లీట్ చేసిన గొప్ప మన ఎమ్మెల్యే గారు. అదేవిధంగా పూల్బాగ్లో డ్రైనేజ్ సమస్య ఎప్పటి నుంచో ఉంది, దాన్ని పరిష్కారం చేసినాం. ఇక చెప్పుకుంటూ పోతే డివిజన్లకు సంబంధించింది నేను అడుగుతున్నా, ఈ కాంగ్రెస్ ఈ ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ వాళ్ళు 3 ఫీట్లోడు 6 ఫీట్లోని అడుగుతా ఉన్నా. ఈ 3 సంవత్సరాల కాలంలో ఏదన్నా ఒక 4-5 కోట్ల 10 కోట్ల ఏదన్నా మీరు నియోజకవర్గాన్ని తీసుకొచ్చిరా? కనీసం ఏదైనా ఒక మంచి పని చేసిరా? మీరు ఇస్తా అన్న గ్యారంటీలు ఏమని ఇచ్చిరా? ఏ కార్యక్రమం చేయకుండా కూడా ఈరోజు విమర్శలు చేస్తా ఉన్నారు. మేం కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఫతేనగర్ బ్రిడ్జి
బాలానగర్ వాసులకు అటు నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి 50 కోట్ల రూపాయలతోటి ఫతేనగర్ బ్రిడ్జి ఆ రోజు శాంక్షన్ చేపిస్తే ఈ రోజు వరకు కూడా పనులు కాకుండా ఆపుతున్నది ఎవరు? వై జంక్షన్ దగ్గర ఆ రోజు కొబ్బరికాయ కొట్టిండు సోయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడున్న పార్లమెంట్ మెంబర్గా, కనీసం ఇప్పటికి ప్రారంభం కాలేదు పని. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మేము ఆ రోజు తెచ్చిన బడ్జెట్ను తెచ్చి ఆ పనులు చేపియమని డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీసం ప్రజల మీద సోయి లేదు, ప్రజలకు ఏం కావాలన్న జ్ఞానం లేదు. కానీ పొద్దున్న లేస్తే పనికి రానోడు, లేచినోడు లేవనోడు కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. మీకు ఒకటే సమాధానం, ఇంకా 2 సంవత్సరాలు బిడ్డ మీ సమయం. ఆ తర్వాత వచ్చేది ఎవరు? కేసీఆర్. ఎవరు తర్వాత వచ్చేది? గట్టిగా చెప్పాలి, కేసీఆర్. మరి ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా విమర్శలు చేస్తున్న నాయకులను మనం పట్టించుకునే అవసరం లేదు. ప్రజలే ముఖ్యం. ప్రజలే మళ్ళీ అధికారం తీసుకొచ్చే బాధ్యత ఈ తెలంగాణ బిడ్డలు, ఈ కుకట్పల్లి నియోజకవర్గ ప్రజలు తీసుకుంటారు. మరి అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ, ఇంకా కూడా చేయవలసిన పనులు ఉన్నప్పటికీ, మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కార్యక్రమాలు తీసుకొని ముందు పోదామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన వేదికకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. జర జోషు పెంచాలమ్మా, జోషు పెంచకుండా కష్టమైతే. జై తెలంగాణ. జోహార్లు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్లు తెలంగాణ అమర వీరులకు. అమ్మా, తెలంగాణ గురించి ప్రాణాలే ఒడగొట్టుకురు, కాల్చుకురు. వాళ్ళ కనీసం జోహార్లు అర్పించాలంటే కూడా వేదిక దద్దరిల్లాలి. థర్డ్ బేస్ నారాయణమ్మ గారు వేదికపైకి రావాలి. నారాయణమ్మ గారు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అదేవిధంగా ముసాపేట్ సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకులు కర్క రవీందర్ గారు వేదికపైకి రావాల్సింది.